శ్రీ గురుభ్యో నమః. ఈరోజు యోగా అంటే అసలు ఏందో తెలుసుకుందాం. చాలామందికి అపోహలు ఎన్నో ఉన్నాయి. యోగా అనగానే ఏదో ఆసనాలు, ప్రాణాయామం లేదా మెడిటేషన్ ఇలా వీటి వరకే పరిమితం అవుతున్నారు. అవసరాల రీత్యా ఇవి మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నారు. నిజంగా అసలు యోగా అంటే ఏంటి? కొందరైతే యోగా అనగానే శరీరాన్ని మెలికలు తిప్పుతూ ఏవో ఆసనాలు, భంగిమలు ఏదో చేసేసేయాలి, ఇవి చేస్తే ఎక్కడో పట్టుకుంటే మరి ఎలా, లేదా ఇవి కొన్ని ఏజ్ల వరకే చేయాలి, యువకులు లేదా పిల్లలు మాత్రమే చేయాలి, పెద్దవాళ్ళు చేస్తే ఎముకలు ఏవేవో అయిపోతాయి, ఇలా ఎన్నో రకాల అపోహలకు గురవుతున్నారు. అసలు నిజంగా యోగా అంటే ఏంటి మనం తెలుసుకోగలిగితే అసలు దేన్ని వదిలిపెట్టాం. ఇలా తెలుసుకోక జిమ్ చేస్తే సరిపోతుంది, వాకింగ్ చేస్తే సరిపోతుంది, రన్నింగ్ చేస్తే సరిపోతుంది, లేదా మెడిటేషన్ మాత్రం చేస్తే సరిపోతుంది అని మనం అనుకుంటూ ఉంటాం. అసలు యోగా ఎందుకు మన పూర్వీకులు, మన ఋషులు కావచ్చు, మునులు కావచ్చు, లేదా పతంజలి మహర్షి ఒక ఆర్డర్గా పెట్టేసి ఇలా చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మన జీవన విధానం అనేది చెప్తుంటుంటారు కదా. మరి ఎందుకు అలా చెప్పారు? అసలు యోగా అంటే ఏంటి? సో కొన్ని పాయింట్స్ మాట్లాడుకుందాం. యోగా అంటే ఆసనాలు, ప్రాణాయామాలు మాత్రమే కాదు. యోగా అనేది మన జీవన విధానం ఎలా ఉండాలో తెలియజేసేదే యోగా. యోగా అనగానే యోగం అంటాం. యోగం అంటే మన మనసును, శరీరాన్ని లయం చేసేదే యోగా. అంటే మనకు క్రమశిక్షణ కావచ్చు, మనం ఎలా ఉండాలి, ఏ విధంగా బ్రతకాలి, ఒక క్రమ పద్ధతిలో. ఒక పతంజలి మహర్షి ఏం చేశాడు, మనకు అష్టాంగ సూత్రాలను విభజించి క్రమబద్ధీకరించి మనకిచ్చాడు. అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, సమాధి. అంటే పుట్టినప్పటి నుండి మనం మరణించే వరకు ఎలా ఉండాలా, దేన్ని సాధించాలా, దేన్ని సిద్ధింపజేసుకోవాలో తెలియటానికి ఒక క్రమపద్ధతిలో మనం యమనియమాలు ఎలా ఉండాలా, ప్రాణాయామం ఎట్లా ఉండాలా, ప్రత్యాహారం ఎట్లా ఉండాలా, ధ్యానం కూడా ఇందులోనే వచ్చేసింది. అంటే మెడిటేషన్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ యోగా ఓన్లీ, అది సపరేట్ కాదు. చాలామంది మెడిటేషన్ సపరేటు, ఆసనాలు సపరేటు, ఇవన్నీ ఒక్కొక్క విభాగాలుగా చేశారన్నమాట. ఒక్కొక్క దానివల్ల ఒక్కొక్క లాభం ఉంటుంది, ఒకదానితో ఒకటి ముడిపడి కూడా ఉంటుంది. సో ఇవన్నీ యోగాలో పార్ట్. సో మనం రోజు ఒక 20 నిమిషాలు, గంట సమయం కుదరట్లేదు అనుకుంటే ఒక 20 నిమిషాలు కుదిరితే మనము యోగా కొంతవరకు మనం చేసి మన ఆరోగ్యాన్ని కావచ్చు, మన మనసును కావచ్చు, మన జీవన విధానాన్ని సరిచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంటుంది. యోగా అంటేనే మన జీవన విధానం, క్రమశిక్షణ, సమయపాలన, సంస్కారం, ఇలా ప్రతి ఒక్కటి తెలియజేసేదే. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. యోగా అంటే మన గురించి మనం తెలుసుకోవడమే, మన జీవిత గమ్యాన్ని తెలియజేసేదే యోగా. జీవుడు దేవుడు ఒక్కడే అని తెలుసుకోవడమే యోగం. ఆత్మను పరమాత్మలో కలపడమే అసలైన యోగం. యోగాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. కంప్లీట్ యోగా ఇన్ఫర్మేషన్ బ్లాగ్లో మెయింటైన్ చేస్తున్నాను. యోగా అంటే ఏంటిది, యోగా మీద పనిచేసే యూనివర్సిటీస్ కావచ్చు, ఆర్గనైజేషన్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు, యోగా మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక్క దగ్గరే పొందుపరుస్తున్నాను. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్తో పాటు హైదరాబాద్ కావచ్చు, అదర్ సిటీస్ కావచ్చు, అదర్ స్టేట్స్ కావచ్చు, ఇండియా మొత్తం యోగా ఇన్ఫర్మేషన్ మొత్తం కలెక్ట్ చేస్తున్నాము. మీకు డైరెక్ట్గా ఏ ఏరియా వైజు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్తో డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు, యోగా ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అంటే యోగా మాస్టర్స్కు అటు యోగా సాధకులకు ఉపయోగపడేలా చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకుంటారని విజ్ఞప్తి. జై శ్రీరామ్.